ఏ విధంగా వైసీపీ నాయకులు కేవలము ఓట్ల కోసము మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏ విధంగా పాపము ఈ 4-5 రోజుల నుంచి చూసినా చాలా కష్టపడిపోతున్నారు. కేవలము అధికారంలోకి మళ్ళీ వస్తే మళ్ళీ దోచుకోవాలా, మళ్ళీ దౌర్జన్యాలు చేయాలా, మళ్ళీ కబ్జాలు చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు బాగా కష్టపడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అంతెందుకు ఆలగడ్డలోనే ఈరోజు తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరం కూడా గమనిస్తున్నాం. ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎన్నో పదవులు ఇచ్చిన వైసీపీ నాయకులు ఉన్నారు. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా తాగునీటి సమస్య గురించి ఎవరైనా మాట్లాడిన వాడు ఉన్నాడా? అసలు తాగునీటి సమస్యనే లేదనేటట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము, ప్రతిరోజు కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఎవరిని ఉద్ధరించినట్టు? వీళ్ళు ఎమ్మెల్యేలుగా వైసీపీ నాయకులు గెలవడము కేవలము వాళ్ళ జోబులు నింపుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి చేయలేదు, చేత కాదు. ఈరోజు వాలంటీర్లు తిరిగితే చాలు, వాలంటీర్లు ఎండలో తిరిగి వాళ్ళ ఉద్యోగాలు కూడా పరంగా పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తారు మా కోసం అని చెప్పి ఇళ్లలో కూర్చుంటున్నారు. ఈరోజు వాలంటీర్లు కూడా మీరు తెలుసుకోవాలా. ఈరోజు మిమ్మల్ని పనంగా పెట్టి, మీ ఉద్యోగాలు పనంగా పెట్టి ఏదైతే 5,000 కోసం మీరు ఏదైతే చాకరీలు చేస్తున్నారో ఆ ఉద్యోగం కూడా మీకు లేకుండా చేయడానికి ఓపెన్గా వైసీపీ నాయకులు మీరు రాజీనామా చేసి మా కోసం ప్రచారం చేయండి, మీకు మేము వచ్చిన తర్వాత ఏదైనా ఘనకారం చేస్తామని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రేపు మీరు వచ్చేది లేదు, మీరు చేసేది లేదు. పాపం ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు రాజీనామా చేసుకొని వైసీపీ నాయకుల కోసం ప్రచారం చేస్తున్నారో ఉన్న ఉద్యోగం కూడా పోతారు వాళ్ళు. ఎన్నికల కమిషన్ చాలా స్ట్రిక్ట్గా వాలంటీర్లు ఎక్కడా కూడా ప్రచారాలు చేయకూడదని ఎందుకు చెప్పింది అంటే, మీరు ఒక స్థానంలో ఉండి ఒక పార్టీ కోసం చేస్తే రేపు పొద్దున ఆ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఆ మరక, ఆ చెడ్డ పేరు మీకు అంటుకుంటుంది. రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని వచ్చి పట్టుకుని అడుగుతారు, నువ్వేమో అట్లా చెప్తివి, వాలంటీర్లను నిన్న నమ్మితే మాకేంది అని చెప్పి వీళ్ళ కాడికి వస్తారు. అది గమనించండి. చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లను తీసేస్తాడు, వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు పెడతాడు, వాలంటీర్లు ఏదో చేస్తాడని చెప్పి మాట్లాడినారు. వాలంటీర్లకి మీరు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 అయినా మీరు ఏమైనా సహాయం చేయగలిగినారా? 5,000 ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అదే 5,000 ఉద్యోగాలు, అదే మీరు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు బయట వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే ఎంత జీతాలు వచ్చేవి? డిగ్రీలు, ఇంజనీర్లు, MBAలు చేసిన పిల్లలు వాళ్ళకి మీరు సరైన ఉద్యోగాలు ఇప్పించింటే కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించేవాళ్ళు. కానీ కేవలము ఏదో మీరు గవర్నమెంట్లో కలుపుతారనో, మీ జీతాలు పెంచుతారనో, ఏదో చేస్తారని నమ్మకంతో ఇంకా పాపం వాళ్ళు అట్లే కూర్చోన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పినారు, వాలంటీర్లు తీసేది లేదు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయినా సరే వాలంటీర్లు ఉంటారు. వాళ్ళ జీతాలు కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు పొద్దున ఎవరైతే వాలంటీర్లు వైసీపీ నాయకుల్లాగా వ్యవహరించినారో, ఎవరైతే వైసీపీ కోసం ప్రచారాలు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారే తప్ప బాగా పనిచేసి ప్రజల కోసం ఉపయోగపడిన వాలంటీర్లకు మాత్రము 5,000 నుంచి 10,000 రూపాయల వరకు జీతాలు పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకున్న పిల్లలు ఇంకా వేరే ఏదైనా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చి మీకు సరైన ఉద్యోగాలు పెట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని వాలంటీర్లకు అందరికీ చెప్తున్నాం. దయచేసి మీరు తప్పుదావ పట్టకండి. మీరు ఏదైతే వైసీపీ నాయకులు మీరు రాజీనామా చేసి మరి తిరగండి అని చెప్తున్నారో ఆ మాటలు నమ్మకండి. వాళ్ళు అధికారంలోకి రావడానికి మిమ్మల్ని బలి చేస్తున్నారు. రేపు పొద్దున మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టించడానికి సిద్ధమవుతున్నారని చెప్పి కూడా మీరు గ్రహించాలా.
ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతారంట. దయచేసి ఇవన్నీ కూడా గమనించి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ తల్లిదండ్రులను పోషించడానికి, మీ ఇంట్లో సమస్యలు తీర్చడానికి, మీకు ఉద్యోగాల కోసము వాలంటీర్లుగా ఎక్కినారు. అంతేగాని ఎవరినో గెలిపించడానికి, ఎవరో చేసిన పాపాలు మీరు మీ తల మీద వేసుకోవడానికి కాదు. సో దయచేసి మీరు ఈ ఎన్నికలకి ప్రచారానికి దూరంగా ఉండండి. మీ వేసే ఓట్లు మీకోసము, మీ అభివృద్ధి కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసము వేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా మీకు పనిచేసే వాళ్ళకి, పలికే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసము ఓట్లు వేయండి. యువత ఈరోజు తప్పుదావ పడుతున్నారు. ఎంతో మంది యువత డ్రగ్స్ తీసుకొని ఈరోజు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. దయచేసి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించుకొని, విశాఖపట్నంలో ఎక్కడో డ్రగ్స్ దొరికింది, ఆలగడ్డకి ఏం సంబంధం అని అనుకోకండి. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్, గతంలో వచ్చిన డ్రగ్స్ కూడా ఇవన్నీ ఈరోజు ఆలగడ్డ కాదు కదా, చివరి మూల గ్రామాలకు కూడా డ్రగ్స్ అందజేసే పరిస్థితి కనపడుతుంది. సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అని ఒక గంట కనపెట్టండి. ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు గ్యారెంటీగా మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.